ఈ సమ్మర్ చాలా హాట్ గురు అంటోంది ఐఎండీ. సూర్యుడు సుర్రుమంటాడు, మాడ పగిలిపోవటం ఖాయం. భానుడి భగభగపు చిర్రెక్కిపోతుంది. కాసుకోండి అంటూ అలర్ట్ చేసింది ఐఎండీ. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు కొట్టబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని పరిస్థితులు చూస్తే కూడా అర్థమవుతోంది. సూపర్ సోనిక్ రేంజ్లో సూర్య ప్రతాపం, భరించలేనంత స్థాయిలో ఎండ, ఊపిరాడనంత పరిస్థితిలో ఉక్కపోతలు. ఓవరాల్గా ఈ వేసవి లెక్కలేనంత తిక్కెక్కించబోతోంది. భానుడి భగభగ పబ్లిక్ను పరేషాన్ చేయనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు గతంలో కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. రోళ్లు పగిలే ఎండలు ఉండబోతున్నాయి. ఇప్పుడే 37 డిగ్రీల ఎండ కొడుతోంది. అది కాస్త 42 డిగ్రీలు దాటనుంది. ఇప్పుడు పగటిపూట అంతో ఇంతో బయటికి వెళ్లగలుగుతున్నాం. మరో 20 రోజులు అయితే ఇక బయటికి వెళ్లడమే కష్టం. అయినా ఎండలో వెళతామంటే ఇక అంతే సంగతులు. ప్రతిసారి ఇలాగే అంటారు, మేము చూడని ఎండల తిరగని కాలమా, మేము సరదాకే ఎండలకు తిరుగుతామంటారా? ఇక మీ ఇష్టం. మీరు ఎండలను లైట్ తీసుకుంటే భానుడు మిమ్మల్ని సిక్ చేస్తాడు. బయటి టెంపరేచర్స్ పెరుగుతాయి, మీ బాడీ టెంపరేచర్స్ లో మార్పులొస్తాయి. ఏముందిలే అనుకుంటే మీ హెల్త్ మీ చేతిలో ఉండదు. బాడీలో వాటర్ పర్సంటేజ్ పడిపోయి ఇంటికే పరిమితం అవడం కూడా పక్కానే. కొన్ని సమయాల్లో ప్రోటీన్ లెవెల్స్ పడిపోయి అవయవాలు పనిచేయకపోవచ్చు కూడా. ఎండైనా వానైనా పనిచేసేవారి పరిస్థితి ఏంటంటారా? ఎవరైనా ఈ సమ్మర్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే కావాలని అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. వాతావరణం మారుతోంది. వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. సీజన్తో సంబంధం లేకుండా ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ఎండల ప్రభావం స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లోనే భానుడి భగభగ పీక్కు చేరుకుంటోంది. రాబోయే రోజుల్లో ఇంకా కష్టమంటోంది ఐఎండీ. రాబోయే రోజుల్లో భానుడి భగభగలతో ఉక్కపోత పెరిగి జనానికి పట్టపగలే చుక్కలు కనిపించే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈసారి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఈ వేసవిలో టెంపరేచర్స్ అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా ఎప్పుడైనా మార్చి నుంచి ఎండలు క్రమక్రమంగా పెరిగి ఏప్రిల్, మేలో పీక్ స్టేజ్కి చేరుకుంటాయి. గతేడాది మేలో కురిసిన వర్షాలతో ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా కూల్గా మారింది. అయితే ఈసారి అలా జరిగే పరిస్థితి కనిపించడం లేదంటోంది ఐఎండీ. ఎండల తీవ్రత అంతకంతకు పెరిగే అవకాశముందని, ఇది ప్రజలను తీవ్ర ఇబ్బందిపరిచే అంశమని చెబుతోంది. ప్రతి ఏడాది మార్చి తొలివారంలో వేసవి కాలానికి సంబంధించి అలర్ట్ ఇస్తుంది ఐఎండీ. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యంతో రాబోయే రోజుల్లో సాధారణ స్థాయి నుంచి అతి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముంది. రాత్రి వేళల్లో ఉక్కపోత విపరీతంగా ఉండే ఛాన్స్ ఉంది. ప్రత్యేకించి ఈ నెల 15 వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ అంచనాలకు అనుగుణంగా ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. వర్షాలు పడుతున్నాయి. పంటలు దెబ్బతినే అవకాశముందని కూడా అలర్ట్ ఉంది. తీవ్రమైన వర్షాలతో పాటు వడగళ్ల వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది గోధుమ పంటతో పాటు పలు పంటలకు నష్టం కలిగించనుంది. అయితే మార్చి 15 తరువాత మాత్రం భానుడి అసలు స్వరూపం బయటపడనుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి ప్రజలను ముప్పుతిప్పలు పెట్టనుంది. మార్చి, మే మధ్యలో దేశంలో చాలా చోట్ల సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర, మధ్య భారత్లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత లేకపోవచ్చని ఐఎండీ తెలిపింది. ప్రస్తుత ఎల్నినో ప్రభావం వేసవి వరకు ఉండే అవకాశం ఉందని, ఆ తరువాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇక ఈ వేసవి సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముంది. వచ్చే 2 నెలలు ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లొద్దని హెచ్చరిస్తోంది ఐఎండీ. ప్రస్తుతం వాతావరణం కాస్త కూల్గా ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ హీట్ వేవ్ మరింత పెరగనుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర మధ్య భారత్లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత లేకపోవచ్చని తెలిపింది. అనుకూల వర్షపాతానికి కారణమైన ఎల్నినో పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనాలున్నాయి. ఎండలు, వడగాలులపై ఇంత వార్నింగ్ ఇచ్చిన ఐఎండీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.